కావ్య రాజు దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ దేవుడు లాంటి మామయ్య గారిని ఈరోజు నేను ఎదిరించాను. నాకు చాలా బాధగా ఉందండి. మీకు ఏమీ అనిపించలేదా మీ నాన్నగారిని నేను ఇలా తిట్టినందుకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏమీ లేదు కావ్య. ఎందుకంటే నువ్వు మనిషివే కదా! నీకు అలాంటి కోపాలు వస్తాయి. నిన్ను ఇప్పటిదాకా నేను ఎంత బాధ పెట్టానో నాకు ఈరోజే అర్థమైంది కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నిన్ను పెళ్లి చేసుకున్నానే కానీ నీకు ఒక్కరోజు కూడా మనశ్శాంతి గాని, సుఖాన్ని గాని ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నీ మనస్తత్వం, నీ మంచితనం. అందుకే నిన్ను బాధపెట్టే పనులు ఇక చెయ్యకూడదని నేను నిర్ణయించుకున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "అవును కావ్య, ఇక మీదట నిన్ను గాని, నీ మనసుకు గాని ఎలాంటి బాధ కలగనివ్వను అని నేను మాట ఇస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా రాజు దగ్గరికి వెళ్లి రాజుని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే కావ్యను ఓదారుస్తూ ఉంటాడు. "కావ్య, నువ్వు ఇప్పటి నుండి ఎలా ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను. అది గుర్తుపెట్టుకో కావ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సంతోషించి, "మీరు నాకు అండగా ఉంటే చాలండి. నేను అంతలాన్ని అయినా సరే అందుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఎన్ని విడుదుడుకులు వచ్చినా సరే మీరు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్